హలో ఫ్రెండ్స్, వేసవికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మండే వేసవిలో మనం సహజంగా వడదెబ్బ, డీహైడ్రేషన్ సమస్యలను చూస్తూ ఉంటాం. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. ముఖ్యంగా వేసవిలో తగినంత నీరు తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది. రోజు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగుతూ నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వేసవిలో చాలా ముఖ్యం. ఈరోజు వీడియోలో మనం వేసవి కాలంలో దొరికే వివిధ రకాలైన పళ్ళు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, పుచ్చకాయ. పుచ్చకాయలో అధికంగా 90 నుంచి 92% నీరు ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా వేసవి దాహార్తిని తీర్చడంలో కూడా సహాయపడుతుంది. పుచ్చకాయలో సహజంగా లభించే విటమిన్ ఏ మరియు విటమిన్ సి వలన చర్మం కాంతివంతంగా ఉండడంతో పాటు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. పుచ్చకాయలోని లో క్యాలరీస్ మరియు లో ఫ్యాట్ వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన చాయిస్ అనే చెప్పవచ్చు. నెంబర్ 2, కీరా దోసకాయ. మండే వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి కీరా దోసకాయని ఒక చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియం వంటివి కీరాలో పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ మరియు బ్లడ్ ప్రెషర్ని క్రమబద్ధీకరించడంలో కీరా దోసకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇవ్వటమే కాకుండా వేసవిలో వచ్చే చర్మ సంబంధ వ్యాధుల నుంచి కీరా మనల్ని రక్షిస్తుంది. నెంబర్ 3, మామిడి పండు. వేసవికాలం అనగానే మొదట గుర్తొచ్చేది మామిడి పండే. వేసవికాలం గురించి వీడియో చేసుకుంటూ మనం మామిడి పండును మర్చిపోతే ఎలా? కాబట్టి మామిడి పండు గురించి కూడా తెలుసుకుందాం. మామిడి పండును పళ్ళన్నింటిలోకి రారాజుగా అభివర్ణిస్తారు. మామిడి పండును ఇంగ్లీష్లో మ్యాంగో అని పిలుస్తారు. మ్యాంగో అద్భుతమైన రుచిని కలిగి ఉండడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందించగలదు. మ్యాంగో విటమిన్ ఏ, విటమిన్ సి మరియు విటమిన్ ఈలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటూ శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మ్యాంగోలో లభించే పీచు పదార్థం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. వేసవిలో విరివిగా లభించే మ్యాంగోని పండుగానే కాకుండా రకరకాల వంటల్లోనూ జ్యూసుల్లోనూ వాడటం మనమంతా చూస్తూనే ఉంటాం. నెంబర్ 4, కర్బూజా. కర్బూజాని ఒక సుగంధభరితమైన పండుగ చెప్పవచ్చు. కర్బూజా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడంతో పాటు వేసవి తాపాన్ని నివారిస్తుంది. కర్బూజా ఎముకలకు బలాన్ని చేకూర్చడంతో పాటు శరీరంలో ఏర్పడిన వాపులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వేసవిలో అధిక తాపం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను వెనక్కి తీసుకురావడంలో కర్బూజా సహకరిస్తుంది. మన శరీరానికి కావలసిన విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోజువారీ జీవితంలో ఏర్పడే అలసటను, ఒత్తిడిని కర్బూజా దూరం చేయగలదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, డయాబెటిక్ పేషెంట్స్ మరియు ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వేసవిలో పాటించవలసిన ఆహార నియమాల గురించి డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. మితమైన ఆహారాన్ని తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తూ డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలని పాటిస్తూ ఈ మండు వేసవిని కూడా ఆనందంగా, ఆహ్లాదంగా గడిపేయచ్చు. రకరకాల విషయాలను అందరికీ అర్థమయ్యే చిన్న చిన్న కథల రూపంలో చెప్పాలన్నదే మా ఈ ప్రయత్నం. మా ప్రయత్నాన్ని మీరంతా పెద్ద మనసుతో ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కింద ఇచ్చిన సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్కి ఉచితంగా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఆ తరువాత మేము పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీ మొబైల్లో నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తాయి. అలాగే మా వీడియోల్ని లైక్ చేయండి. దయచేసి మీ బంధుమిత్రులతో ఇదే వీడియోస్ని షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి.